Garuda Express, an international courier service. హిందూ మతం అనగానే మనకు టక్కున ఆసియా దేశాలు గుర్తుకొస్తాయి. అందులోనూ ముఖ్యంగా ఉపఖండంలోని భారతదేశం గుర్తుకు వస్తుంది. భారత్ తర్వాత హిందూ మతం వ్యాప్తి చెందిన దేశాలుగా నేపాల్, భూటాన్, మయన్మార్ క్రమక్రమంగా ఇతర దేశాలకు పాకింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేస్తుంది. అమెరికాలోని వర్గాస్ ప్రాంతంలో ఓ ఎండిపోయిన చెరువు ఉంది. ఆ చెరువులో శ్రీ యంత్రాన్ని గుర్తించారు. అదేదో చిన్న చితిక యంత్రం కాదు, 13 మైళ్ళ పొడవు వెడల్పున్నది. దీనిని ఆగస్టు 10, 1990వ సంవత్సరంలో భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసి కనుగొన్నారు. సాధారణంగా ఒక కాగితంపై చిన్నపాటి శ్రీ యంత్రం గీయాలంటే ఎన్నో పరికరాలు కావాలి, ఎంతో సమయం పడుతుంది. అటువంటిది వరగాస్ చెరువులో 13 మైళ్ళ పొడవు వెడల్పులతో శ్రీ యంత్రం గీయాలంటే సామాన్యమైన పనేనా? సామాన్యులకు సాధ్యమవుతుందా? అంతేకాకుండా ఈ శ్రీ యంత్రంలోని ఒక్కొక్క గీత 3 అంగుళాల లోతు ఉందట. అందుకే ఆ శ్రీ యంత్రం అంత 9000 అడుగుల ఎత్తు నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ శ్రీ యంత్రంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేదట. అంత పెద్దగా ఒక్క తప్పు లేకుండా గీయడం అనేది మానవ మాత్రులకి సాధ్యం కాదు. దీనిని ఎవరు గీశారు, ఎప్పుడు గీశారు అనే విషయానికి వస్తే, వరగాస్ ప్రాంతంలోని చెరువులో గీసిన శ్రీ యంత్రం క్రీస్తు పూర్వమే గీసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే క్రీస్తు పూర్వమే అమెరికాలో హిందూ మతం ఉన్నట్లు స్పష్టమవుతుంది.